ఏ తప్పు చేయకపోతే షేక్ హసీనా బంగ్లాదేశ్ వీడి ఎందుకు పారిపోయింది అంటూ యూనస్ టీం చేస్తున్న ప్రచారానికి హసీనా సమాధానం చెప్పింది. మారణ హోమాన్ని ఆపడానికే నేను దేశం వీడి భారత్కు వచ్చాను, భయపడి కాదని చెప్పుకొచ్చింది. అయినా ఆ దేశంలో ఉద్రిక్తత చల్లారట్లేదని ఆందోళన వ్యక్తం చేసింది. యూనస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాలో హింస పెరిగిపోయిందని, ప్రభుత్వం బలహీనంగా మారిపోయిందని విమర్శించారు. అక్కడ చట్టాలు ఏవి అమల్లో లేవు, దేశంలో పాలన సరిగ్గా లేకపోతే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పేరు దెబ్బతింటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అల్లర్లలో 25 ఏళ్ల దీపు చంద్రదాస్ అనే మైనార్టీ యువకుడిని ఆందోళనకారులు దారుణంగా కొట్టి చంపి నిప్పండించడం మీద హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. అంటే హిందూ అని చెప్పి రాయట్లేదు, అక్కడ మైనార్టీ అని రాస్తున్నారు. అది చూడండి ఇక్కడ తెలివితేటలు. దేశంలో మైనార్టీల భద్రతను కాపాడడంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని ఈ ఘటనలో స్పష్టమైందన్నారు. యూనస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భారత్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని, కానీ పైకి మాత్రం భారత్తో స్నేహం కోరుకుంటున్నట్టు బూటకప్ మాటలు చెప్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఎన్ని తాత్కాలిక ప్రభుత్వాలు వచ్చినా భారత్ బంగ్లా మధ్య ఉన్న బంధాన్ని బలహీనపరచలేవు అన్నారు. యూనస్కు అండగా ఉన్న తీవ్రవాదులు దేశ ప్రజల మధ్య వైరాన్ని సృష్టిస్తున్నారు, వాళ్లే నా కుటుంబాన్ని నన్ను ప్రాణాల కోసం పారిపోయేలా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం దౌత్య కార్యకలాపాలను రక్షిస్తుంది, వాటిని దెబ్బతీసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. కానీ అందుకు భిన్నంగా యూనస్ ప్రభుత్వం గోండాలకు మద్దతు ఇస్తూ వాళ్ళని దేశభక్తులుగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. నా ప్రభుత్వ పాలనలో తీవ్రవాదులకు గుర్తించి జైల్లో పెట్టిన వాళ్ళని యూనస్ ప్రభుత్వం విడుదల చేసి ప్రజా జీవితంలోకి అనుమతించిందని, అందువల్లే బంగ్లాలో అల్లర్లు తీవ్రమవుతున్నాయన్నారు. హదీ మీద కాల్పులు జరిపినటువంటి నిందితుల మీద లుకౌట్ నోటీసులు జారీ చేశామని ఇంకో పక్కన బంగ్లాదేశ్ ప్రభుత్వం చెప్తోంది.